오늘 하루가 너무 좋아요. 저는 아침에 일어나고 계란 먹고 마차 커피 라떼를 만들었어요. 너무 맛있었어요. హాయ్ గైస్, నేను మీ శ్వేత కాదులరి. సో ఈ రోజు వ్లాగ్ మొత్తం స్టడీ వ్లాగ్. బేసికలీ కొరియన్ రాయడం కన్నా వినడం కన్నా మాట్లాడడం చాలా కష్టం అనమాట. సో మాట్లాడడానికి మనం ఎలాంటి రిసోర్సెస్ ఎస్పెషలీ ఏఐని యూజ్ చేసుకొని మనం ఎలా మాట్లాడగలడం ఇంకా మంచిగా పెంచుకోవాలి అనేది ఈ వీడియో అనమాట. సో స్టార్ట్ చేద్దాం. Talk to me in Korean for 2 minutes and then give me the feedback, like what went well and what went wrong. And depending on that, I can increase my skills in conversation. So start in Korean now. 안녕하세요. 오늘 날씨가 정말 좋네요. 혹시 오늘 어떤 계획이 있으신가요? 천천히 말해주세요. 저는 한국어 잘 못해서 이해할 수 없어요. 그래서 조금 문장을 말해요. 알겠습니다. 천천히 말씀드릴게요. 혹시 더 배우고 싶은 표현이 있으신가요? 저는 일어나고 후에 음식을 만들고 맛있는 마차 커피를 만들었어요. 너무 재미있었어요. 마차 커피를 만드셨군요. 계속해서 열심히 하시면 분명 좋은 결과가 있을 거예요. 파이팅입니다. 네, 감사합니다. 좋은 하루 보내세요. 좋은 하루 보내세요. 네, 안녕히 가세요. 다음에 또 만나요. సో బేసికలీ నేను చాలా మిస్టేక్స్ మాట్లాడుండొచ్చు కొరియన్లో, బట్ స్టిల్ అలా మాట్లాడుతూ ఉంటేనే మనకి తప్పులు తెలుస్తాయి. మనం ఎక్కువ గ్రామర్ పాయింట్స్లో బాగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కొరియన్, అండ్ మోస్ట్లీ వర్డ్స్ కూడా చాలా కన్ఫ్యూజింగ్గా అనిపిస్తాయి. నెక్స్ట్ కాన్వర్సేషన్కి ప్రాక్టీస్ ఓకే, బట్ మీరు గ్రామర్ పాయింట్స్ చదువుతున్నప్పుడు ఎలా చదవాలి అనేది నేను ఎలా చదువుతానని మీకు చెప్తాను. సో మేబీ మీకు యూజ్ అవ్వచ్చు. సో మీరు ఈ బుక్లో చూసినట్లయితే అన్నిటికీ మీనింగ్స్ రాసుకున్నాను నేను. సో నాకు ఏవైతే మీనింగ్స్ రావో అవి నేను సర్కిల్ చేసి నాకు నచ్చిన లాంగ్వేజ్, సో ఇంగ్లీష్లో రాశాను ఇవన్నీ. సో రాస్తున్నప్పుడు మనకి ఆటోమేటికల్గా ఒకసారి గుర్తుంటుంది. సో మళ్ళీ చదువుతున్నప్పుడు ఆ వర్డ్ మీకు అలవాటైపోతుంది. చిన్న పారాగ్రాఫ్స్ రాయడం ప్రతి యూనిట్లో టాపిక్ని, అంతేకాకుండా ఇప్పుడు నేను మీ గ్రామర్ పాయింట్స్ చూపించాను కదా, సో రాశాను అనమాట. 5th చాప్టర్లో 2 గ్రామర్ పాయింట్స్, 6th చాప్టర్లో 2 గ్రామర్ పాయింట్స్. సో ప్రతి గ్రామర్ పాయింట్కి ఎగ్జాంపుల్ ఎలా యూజ్ చేయాలి ఆ గ్రామర్ని, అండ్ సమ్ డిఫికల్ట్ వర్డ్స్ ఆర్ ఎక్సెప్షనల్ వర్డ్స్ ఉంటాయి సేమ్ మన ఇంగ్లీష్ చదివినప్పుడు ఎలా అయితే ఉంటాయో అవన్నీ నేను నోట్ చేసుకున్నాను. సో వీడియో బిట్ లాంగ్ ఉండొచ్చేమో, బట్ ఇన్ఫర్మేషన్ కూడా అంతే ఉంది. ఇంకా చదవాల్సినవి చాలా ఉన్నాయి. మీకు నార్మల్గా చూపించాను. సో మీకు ఇంకా తెలుసుకోవాలి ఎలా చదవాలి కొరియన్, ఎలా మాట్లాడాలి, నేను ఎలాంటి ఫాలో అవుతానని మీకు తెలుసుకోవాలి అనుకుంటే మీరు నాకు కామెంట్ చేయొచ్చు. ప్రెజెంట్ లెవెల్ 3లో ఉన్నాను. బేసికలీ 6 లెవెల్స్ ఉంటాయన్నమాట. నేను లెవెల్ 3 క్లియర్ చేసి లెవెల్ 4 రాస్తున్నా అనమాట. ఎగ్జామ్ రాయాలి ఇన్ ఫ్యూచర్. సో కాబట్టి లిటిల్ బిట్ ఎక్స్పీరియన్స్ నాకు ఉందని చెప్తాను. బేసిక్ నుంచి స్టార్ట్ చేసే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో నాకు మీరు మెసేజ్ చేస్తే నేను ఖచ్చితంగా మీకు దాని మీద వీడియో ఆర్ రిప్లై ఇస్తానన్నమాట. అనుకున్నంత కష్టం కాదు, కానీ అంత ఈజీ కూడా కాదు. కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు తెలియని లాంగ్వేజ్ కాబట్టి చాలా కాన్సన్ట్రేట్ చేసి చదవాలి. నెక్స్ట్ వీడియో వచ్చేదాకా బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.